అలాగే అవుట్ సోర్సింగ్ పద్ధతి, ఆ రెండు పద్ధతుల వల్లనే సమాజంలో చాలా అశాంతి పెరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు ఉండదో తెలీదు. మరి ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జూన్ 4వ తారీఖున వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇస్తాడంట. ఒకవేళ రాకపోతే ఏంటి? నువ్వు వస్తావని నువ్వు నమ్ముతున్నావు, రాకపోతే ఏంటి? అసలు నువ్వు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగించాలి అనే జీవో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగం ఇస్తాను కాబట్టి నేనే రావాలి అంటే నాకు ఎలక్షన్ ప్రచారం చేయండి, నాకు ఓట్లు వచ్చేలా చేయండి, నాకు ఇంతకు ముందు పనిచేసిన దానికంటే మించి పనిచేయండి అని వాళ్ళని ఒప్పించుకోవడం కోసం వాళ్ళు ఇంకాస్త కట్టుబానిసలు అయ్యేలాగా, ఏంటి అంటే ఇప్పుడు గుర్రాన్ని పరిగెట్టించాలంటే ముందు పచ్చిగడ్డి కడతారు. ఆ పచ్చిగడ్డి కట్టి గుర్రాన్ని పరిగెట్టించడం లాగుంది ఇది. అసలు లేకపోతే నీకు వాళ్ళ మీద అంత ప్రేమ కారిపోతే గనక, వాళ్ళకి అంత ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే గనక, అసలు నువ్వెందుకు ఎలక్షన్ కోడ్ రాకముందు వాళ్ళ పర్మనెంట్ ఎందుకు చేయలేదు? నేను ఆ ప్రకారంగా చట్టపరమైన మార్పులు ఎందుకు తీసుకురాలేదు? నీకు ఎవరిచ్చారు ఆ హక్కు? ఇంతకు ముందు నువ్వు చెప్పావు కదా, ఏమి తెలుగు మీడియంలో ఎందుకు చదువుకోవాలి పిల్లలు? ఏం చంద్రబాబు నాయుడు కొడుకు అయితేనేమో ఇంగ్లీష్ లో చదువుకుంటాడా, ఫారిన్ లో చదువుకుంటాడా? ఎవరు తెలుగు భాష ఉద్యమం గురించి మాట్లాడితే వాళ్ళందరినీ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అదే తన పిల్లలు అయితే 5,000 రూపాయల ఉద్యోగాన్ని జయిస్తాడా? మరి తన పిల్లల్ని లండన్ లో ఒకరిని, అమెరికాలో ఒకరిని, ఇంకో దేశంలో ఒకరిని, ఇంకో దేశంలో ఒకరిని ఎలా పెట్టి చదివించుకుంటున్నాడు? అందుకని మనం మాట్లాడిన మాటలే మనకి ఎదురు శరాఘాతాలలాగా వచ్చి తగులుతాయి. కాకపోతే ఇక్కడ మనం ప్రస్తుతం ఉద్యోగాలు ఏమి ఇచ్చారంటే ఈ ఉద్యోగాలే చూపిస్తున్నారు. ఈ 5,000 రూపాయల ఉద్యోగాలే చెప్తున్నారు ఇప్పుడు ప్రతి ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో. మరి అవి ఒక పక్కన రాజ్యాంగం ప్రకారం అది ఉద్యోగం కాదు. నేను అదే పదే చెప్తున్నానండి, అది ఉద్యోగం కాదు, అది సేవలకు సంబంధించింది. సహాయకులు వాళ్ళు, సామాజిక సేవకులు వాళ్ళు. సమాజ సేవ ఎవరు చేస్తారండి? సమాజ సేవ ఎవరు చేస్తారు? డబ్బులు ఎక్కువైన వాళ్ళు, లేదు అంటే సమాజం అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు, వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు సమాజానికి. అంతేగాని అసలు ప్రజల హక్కు ఏంటండి అక్కడ? రేషను హక్కు, విద్య హక్కు, వైద్యం హక్కు. హక్కుల్ని సౌకర్యాలుగా మార్చిన ఘనత వీళ్ళది. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం అని కాదు. మేము హక్కుదారులమే. మాకు సౌకర్యం కాదు మీరు ఇచ్చేది, మా హక్కును మేము సాధించుకుంటాం, మేము సాధించుకుంటాం అనే ఉద్దేశం నుంచి మనుషుల్ని మీరు ఇంట్లోనే ఉండండి, మీ ఇంటికే అన్ని వస్తాయి అనాల్సిన అవసరం ఏముందండి? అసలు వీళ్ళ ద్వారా పనులన్నీ చేయించమని ఎవరు చెప్పారు? వాళ్ళ విలువైన కాలాన్ని రేపొద్దున చూడండి. రేపు జూన్ 4వ తారీఖున ఈయన ఉండడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళకి పర్మనెంట్ చేయరు అంటే వీళ్ళు ఇలాగే త్రిశంకు స్వర్గంలో వాళ్ళ జీవితం అంతా వేలాడుతుండాల్సిందా? అంటే రేపు జాబ్ నోటిఫికేషన్లు ఏమైనా పడతాయి. జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అంటే వయో పరిమితి దాటిపోతుంది కదా మరి వేలు చాలా మందికి. అందులో చాలా మంది కేసులో ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది, వారెవరు కూడా ఎలిజిబుల్ అవ్వరు మళ్ళీ అవి రాయడానికి. అదే కదా నేను అందుకే అంటున్నా, ఈ అధికార దాహానికి, అధికార మదానికి ఆ యువత ఎందుకు బలైపోవాలి? వాళ్ళు బలైపోవడానికి వీల్లేదు. వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని సమాజమే రక్షించాలి. ఏంటంటే వారిని ఇప్పుడు అవసరమైనంత మేరకు వైసీపీ వాడుకొని వాళ్ళు రోడ్డు మీద పడేసింది. ఏం చేస్తారు? అవును, వాళ్ళని బాగా పీల్చి పిప్పి చేసి 5 ఏళ్ళు వాళ్ళని వాడుకుని, అసలు ఒకటండి 5,000 రూపాయల జీతం నువ్వు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించినప్పుడు ఈ ఉన్న 4 రోజుల్లో చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వాలంటీర్లు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళతో అక్రమాలు చేయించిన ఘనత ఈటే. ఆయనకు ఎలాగో అలవాటు అక్రమాలు చేయడము, వేరే మార్గాల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఆయనకు అలవాటే అని వాళ్ళు కూడా అలాగే మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేసి మీ ఇష్టం. ఈ రకంగా చూస్తేనండి వాళ్ళ జీవితాలతో వాడుకున్నాడు. ఈ రోజు మన యువశక్తిని ఈ విధంగా దారుణంగా వాడుకున్నందుకు గాను జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం
గుణపాఠం ఈ వాలంటీర్లే చెప్పాలని నేను కోరుకుంటున్నా. అవును. ఎందుకంటే మా జీవితాలతో నీకు ఇలా ఆడుకునే వారు హక్కు కూడా లేదు నీకు. సిద్ధమయ్యారులేండి, వారు కూడా సిద్ధమయ్యారు. అందుకనే ఎంత బలవంతపు రాజీనామాల పేరుతోని వారిని ఇబ్బందులు పెట్టినా వారు కూడా పెద్దగా ఎవరు ముందుకు రాలేదు. వైసీపీ చెప్పిన మాట వినేందుకు ఇవాళ వారు కూడా ముందుకు రావట్లేదు అనేది అర్థమవుతుంది అక్కడే. సరే సుజాత గారు, మొత్తంగా ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి జరిగిన ప్రతి విషయం గురించి కూడా జనసేన ముందు నుంచి మాట్లాడుతూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన సందర్భంలో వారు మాట్లాడిన మంచి విషయాలను కూడా వక్రీకరించి వైసీపీ ఏ రకంగా ఆ రోజు వాలంటీర్లతోని ధర్నా చేపిస్తాము ఇలా వారిని ఏ రకంగా అయితే ముందుకు నెట్టారో ఇవాళ అదే వాలంటీర్లకు భరోసా ఇవ్వడానికి ఇటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ముందుకు రావడం, పైగా వారికి భద్రత కల్పించే విషయంలో కావచ్చు, అలాగే గౌరవ వేతనం అందించే విషయంలో కావచ్చు మీరు ఇవాళ ప్రకటన చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? నవీన్ గారు, ముందుగా మీకు కృష్ణకుమారి గారికి అలాగే జ్యోత్స్న గారికి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకున్న చర్య ఏంటంటే ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టడం. అంటే ఒక రాజ్యాంగానికి పంచాయతీ రాజ్ వ్యవస్థకి సమాంతరంగా